మేము జగన్కే వేస్తాం. మేము జగన్ తప్పక ఎవరికి గడ్డ పొడి పానం పోయినా వేయం. మేము మాకు ఆయనే న్యాయం చేసిన ఆయనకే వేస్తాం. గ్యారెంటీకి జగన్కి. మాకు 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి. మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేమా ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాడు. కాళ్ళు నొప్పులు పడతాడు. వాడు చచ్చినాడని ఇంటికి వచ్చి ఇంటి వాడు తలుపు దట్టి బియ్యం, తలుపు దట్టి డబ్బులు ఇస్తాడు. అట్టోడు ఇట్టాడు పని చేసిండు. అలా ఉంది జనం. కొంతమంది ముసలాం పడిపోయింది. ఆడ పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసను పెట్టామని ఇచ్చిండు. వాడు చచ్చినాడని వాడు దూము తగల. ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం, తలుపు తెచ్చి ఇస్తాను పింఛన. ఆ నా బట్ట వచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. వాడు ఆగుజన వాడికి ఎవరు ఓటు వేస్తారా? అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి? ఇప్పుడు ఆ నుంచి వాడికి నడిచి ఇచ్చారు. కాళ్ళు నొప్పులు పడుతున్నాడు. ఎవరా దొంగ నా బట్ట? ఓడు పొలాలు పెట్టేది. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటేయాలనుకుంటున్నారు. జగన్కే వేస్తాం. మేము ఎవరికి ఓటు జగన్కి 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి వేస్తాం. మేము ఈయనే ఓడికి గడ్డ పొడికి. ఓడి ఎన్ని అగసా ఓడి వచ్చినా కానీ ఓడి చీడు మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు. ఓడి కోటేస్తే ఓడి ఎవరో వేయాల్సిందే కానీ వేయు. మేము ఇప్పుడు ఆ నుంచి నడిచేస్తారు. కాళ్ళు నొప్పులు పడతాం. ఇల్లు దట్టి ఇస్తున్నాడు జగన్. ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు.